హిరోషిమా నాగసాకిల మీద అమెరికా వేసిన అణుబాంబు లక్షల మంది ప్రాణాలు తీసింది. కానీ ట్రంప్ వేసిన కోటి రూపాయల H1B వీసా బాంబ్ కోటి బంధాలను తెంపేసింది. అమెరికాలో ఉన్న లక్షల మంది చెకీలు ఇండియాకు రాలేక, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు, బంధాలు అనుబంధాలపై వేసిన అణుబాంబు. ట్రంప్ సంతకంతో లక్షల మంది ఐటీ ఉద్యోగుల జీవితాలు తలకిందులైపోయాయి. వేలాది కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 అంటే దాదాపు కోటి రూపాయలకు ఒక్క సంతకంతో పెంచేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అయితే ఆయన వేసిన H1B వీసా బాంబుతో మన ఐటీ సెక్టార్ కు ఊహించలేని స్థాయిలో దెబ్బ తగిలింది. ఏకంగా 4 లక్షల మంది ఇండియన్ టెకీస్ అమెరికాలో ఇరుక్కుపోయారు. పేరుకు ట్రంప్ ఆంక్షలు H1B వీసాలపైనే, కానీ ఎన్ని బంధాలు బీటలు వారిపోయాయో ఇంకా లెక్కలు తేలాలి. 24 గంటల డెడ్ లైన్ తో షెడ్యూల్స్ తారుమారయ్యాయి. లాంగ్ షెడ్యూల్ పెట్టుకుని వచ్చిన వాళ్లు కకావికలమైపోయారు. పండగలు, పబ్బాలు, చావులు, అనారోగ్యాలు, టూర్లు, సరదాలు అన్నింటికీ బ్రేక్ పడింది. వదిలి వెళ్లలేక, వెళ్లకుండా ఉండలేక టెకీలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వెళ్లాలనుకునే వాళ్లకు ఛార్జీలు తడిసి మోపిడయ్యాయి. H1B వీసా ఫీజు పెంపుపై శుక్రవారం రాత్రి 9 గంటలకు ట్రంప్ సంతకం చేశారు. అది శనివారం రాత్రి 12 గంటల 1 నిమిషానికి ఆర్డర్ గా మారింది. ఈ నెల 21 నుంచి కొత్త వీసా ఫీజు అమల్లోకి వచ్చింది. అంటే ఒక్కరోజే ఐటీ ఉద్యోగులకు సమయం ఇచ్చారు. అమెరికాలో ఉన్న ఐటీ ఉద్యోగులు ఎమర్జెన్సీ వచ్చినా ఇండియాకు వెళ్లకూడదు. ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అమెరికాకు ఒక్క రోజులో వెళ్లిపోవాలి. ఆ ఒక్క రోజు దాటితే వీసా ఫీజు కింద కోటి రూపాయలు చెల్లించాలి. H1B వీసా ఫీజు ఏకంగా కోటి రూపాయలు పెంచడంతో పాటు కేవలం 24 గంటల నోటీస్ ఇవ్వడంతో ఎంత దారుణమని ఐటీ రంగం మొత్తం ఆవేదన చెందుతోంది. అమెరికా బయట ఉన్న H1B హోల్డర్లు వెంటనే ఆ దేశానికి వెళ్లలేకపోయారు. మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ కంపెనీలు ఉద్యోగులకు ఎమర్జెన్సీ వార్నింగ్లు పంపాయి. 24 గంటల్లో అమెరికాకు రండి, లేకుంటే శాశ్వతంగా బయటే ఉండిపోతారు అని హెచ్చరించారు. సమయానికి ఇండియా నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్లు కూడా లేకపోవడంతో చాలా మంది మన దేశంలో చిక్కుకుపోయారు. ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు, కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమైపోయాయి. భర్త ఓ చోట, భార్య పిల్లలు మరో చోట ఇలా ఇరుక్కుపోయారు. H4 వీసా హోల్డర్స్ అయిన భార్యలు, పిల్లలు కూడా ఈ సమస్యల్లో చిక్కుకున్నారు. H1B వీసా హోల్డర్లు ఇండియాకు రాలేరు, తమ కుటుంబాలను కలుసుకోలేరు, పండగలకు, ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరు కాలేరు. తల్లిదండ్రులు అనారోగ్యంలో ఉన్నా రాలేరు వారు. గ్రాండ్ పేరెంట్స్ ను పిల్లలు కలవలేరు. అమెరికా తమకు ఒక ఓపెన్ జైలుని వాపోతున్నారు ఐటీ ఉద్యోగులు. సగటు H1B ఎంప్లాయీ జీతం $97,000 ఉంటుంది. H1B వీసా ఫీజు $1,00,000 కూర్చుంది. అంటే జీతానికి మించిన ఫీజు అన్నమాట. ఇక ట్రంప్ వేసిన బాంబ్ ఐటీ కంపెనీలను కూడా అతలాకుతలం చేస్తోంది. H1B వీసాల మీద అమెరికాలో పనిచేసే తమ ఎంప్లాయీస్ కోసం TCS అదనంగా $550 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇన్ఫోసిస్ జేబుకు $200 కోట్ల చిల్లుపడుతోంది. ఇక ఐటీ సెక్టార్ ను లే ఆఫ్ల భయం వెంటాడుతోంది. లే ఆఫ్లకు సంబంధించి H1B వీసాదారులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. లే ఆఫ్ అయితే 60 రోజుల్లో అమెరికా విడిచి వెళ్లిపోవాలి. కొత్త జాబ్ దొరకడం అసాధ్యం. ప్రభుత్వానికి $1,00,000 కట్టి మరీ ఎవరు ఉద్యోగం ఇస్తారు? గ్రీన్ కార్డ్ వస్తే ఈ బాధలు ఉండవు. అయితే 15 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్లకు కూడా గ్రీన్ కార్డ్ రాలేదు. ఇప్పుడు EB1, EB2 కేటగిరీలు కూడా ఫ్రీజ్ అవ్వడంతో గ్రీన్ కార్డుల ఆశలు గల్లంతైపోయాయి. గ్రీన్ కార్డు కోసం కొత్త దరఖాస్తుదారులు ఏకంగా 108 ఏళ్లు వేచి చూడాలట. కొన్ని ఐటీ కంపెనీలు అమెరికా నుంచి వచ్చే ఆదాయంతోనే పండిలాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే మీడియం, చిన్న కంపెనీలకు ఇది మరణ శాసనంగా మారడం ఖాయమంటున్నారు ఐటీ రంగ నిపుణులు. వేలాది చిన్న కంపెనీలు మూతపడతాయంటున్నారు. బడా ఐటీ కంపెనీలు దీన్ని ఎలాగోలా తట్టుకుని నిలబడే ఛాన్స్ ఉంది. హెల్త్ కేర్ సెక్టర్ లో పనిచేసే భారతీయ డాక్టర్లు, నర్సులకు కూడా ఇది గడ్డుకాలమనే చెప్పాలి.